నమస్కారం. మనలో చాలామందికి అప్పుడప్పుడు ఒక వింత అనుభూతి కలుగుతుంది. అద్దంలో చూసుకున్నప్పుడు మనల్ని మనం చూస్తూ అసలు ఈ శరీరంలో ఉండి చూస్తున్నది ఎవరు అని. అవును. ఈ శరీరమనే యంత్రాన్ని నడిపిస్తున్న పైలట్ ఎవరు అనే ప్రశ్న. సరిగ్గా అదే. ఇది మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఆలోచనే. సో ఈరోజు మనం సరిగ్గా ఇదే రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం. ఆసక్తికరంగా ఉంది. విష్ణు సహస్రనామాల్లోని 16వ నామం క్షేత్రజ్ఞ. ఈ ఒక్క పదం వెనుక ఒక పెద్ద తాత్వికమైన డిటెక్టివ్ కథ దాగి ఉంది. అవును. ఈ పరిశోధనకు మనకు ఆధారం హైదరాబాదులోని శ్రీ గాయత్రి జ్యోతిష విద్యాపీఠం అందించిన వివరణ. అసలు ఎవరు ఈ క్షేత్రజ్ఞుడు? రండి ఈ మిస్టరీని ఛేదిద్దాం. తప్పకుండా. ఇది చాలా ఆసక్తికరమైన మిస్టరీ. ఎందుకంటే దీని సమాధానం ఎక్కడో బయట లేదు, మన లోపలే ఉంది. మన లోపలేనా? అవును. ముందుగా క్షేత్రజ్ఞ అనే పదాన్ని విడదీసి చూద్దాం. క్షేత్రం మరియు జ్ఞ. ఓకే, క్షేత్రం ఇంకా జ్ఞ. క్షేత్రమంటే ఒక ప్రదేశం, ఒక ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. జ్ఞ అంటే తెలుసుకున్నవాడు అని అర్థం. సో క్షేత్రాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుగు అనమాట. సరే, క్షేత్రమనగానే సాధారణంగా మనకు గుడి, గోపురం, పుణ్యక్షేత్రం లాంటివి గుర్తొస్తాయి. నిజమే. కాని ఇక్కడ తత్వశాస్త్రం ప్రకారం క్షేత్రమంటే మన శరీరమేనట. దేహో దేవాలయ ప్రోక్తః అని, అంటే దేహమే దేవాలయమని. ఇది వినడానికి చాలా గొప్పగా ఉంది. చాలా ఉన్నతమైన భావన. కాని నిజం చెప్పాలంటే మన శరీరాన్ని మనం ఎప్పుడూ గుడిలా చూసుకోం కదా. చెడు ఆహారం, ఒత్తిడి, నిద్రలేమి ఇలా ఎన్నో రకాలుగా దాన్ని హింసిస్తూ ఉంటాం. ఇది వాస్తవం. మరి ఈ ఆదర్శానికి మన వాస్తవ ప్రవర్తనకు మధ్య ఉన్న ఈ తేడాను ఈ ఫిలాసఫీ ఎలా వివరిస్తుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే అసలు తత్వశాస్త్రం మొదలవుతుంది. ఆ సూత్రం చెప్పేది మన శరీరం ఎలా ఉంది అని కాదు, ఎలా ఉండాలి అని. ఇంకా ముఖ్యంగా దాని నిజ స్వరూపమేమిటి అని. ఓకే. శరీరం ఒక దేవాలయం అనుకుందాం. మరి అందులో నివసించే దేవత ఎవరు? అదే ప్రశ్న. దీనికి శాస్త్రాలు జీవో దేవః సనాతనః అని చెబుతాయి. అంటే ఈ శరీరమనే క్షేత్రంలో నివసించే క్షేత్రజ్ఞుడు, ఆ దేవుడు మరెవరో కాదు, మన జీవుడు లేదా ఆత్మ. ఓకే, ఇక్కడే నాకసలు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. మీరు శరీరం, ఆత్మ రెండూ ఒకే చోటు ఉంటాయంటున్నారు. అవును. కాని శరీరం శాశ్వతం కాదు గదా. పుడుతుంది, పెరుగుతుంది, ముసిరిదవుతుంది, చివరికి నశించిపోతుంది. నిరంతరం మారుతూ ఉంటుంది. నిజమే. కాని ఆత్మ శాశ్వతమైనది, మార్పు లేనిది అని మనం వింటుంటాం. ఈ రెండూ ఒకే చోట ఎలా ఉండగలవు? ఒకటి తాత్కాలికం, మరొకటి శాశ్వతం. ఇది ఒక పెద్ద వైరుధ్యంలా అనిపించడం లేదా? ఖచ్చితంగా. ఇది ఒక పారాడాక్స్, ఒక తాత్వికమైన చిక్కుముడి. దీన్ని విప్పడానికే సాంఖ్యతత్వశాస్త్రం ప్రయత్నిస్తోంది. సాంఖ్య తత్వశాస్త్రమా? అవును. సాంఖ్య దర్శనం ప్రకారం ఈ వైరుధ్యమే మన ఉనికికి ఆధారం. అది దీన్ని ఒక కంప్యూటర్లాగా వివరిస్తుంది. కంప్యూటరా? అదెలా? అవును. మన కంటికి కనిపించే హార్డ్వేర్ అంటే మానిటర్, కీబోర్డ్, అలాగే లోపల ఉండే మదర్బోర్డ్, ప్రాసెసర్, ఇలాంటి 24 ప్రాథమిక భాగాలతో ఈ శరీరం అనే క్షేత్రం తయారైంది. ఓకే. సాంఖ్య పరిభాషలో దీనినే చతుర్వింశతి తత్వాని అంటారు. ఇది భౌతికమైనది, మనం చూడగలం, తాకగలం. రైట్, హార్డ్వేర్. కానీ దాన్ని నడిపించే కరెంట్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, అదే క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. ఓ, సాఫ్ట్వేర్ లాగానా? సరిగ్గా. హార్డ్వేర్ లేకుండా సాఫ్ట్వేర్ పనిచేయదు, సాఫ్ట్వేర్ లేకుండా హార్డ్వేర్ ఒక డబ్బా మాత్రమే. రెండూ కలిస్తేనే కంప్యూటర్. అలాగే ఈ నశించే శరీరం, శాశ్వతమైన ఆత్మ కలిస్తేనే మన ఉనికి. వావ్, ఆ కంప్యూటర్ అనాలజీ చాలా బాగా అర్థమయ్యేలా చేసింది. అంటే మనం నడిచే, మాట్లాడే ఒక కాంట్రడిక్షన్ అన్నమాట. అవును. ఒక తాత్కాలిక యంత్రం, దానిని నడిపే శాశ్వతమైన ఆత్మ. సరే, సాంఖ్య తత్వశాస్త్రం ప్రకారం ఈ ఆత్మను మనం ఇంద్రియాలతో చూడలేము, తాకలేము అన్నారు. ఈ భావనను ఇంకా కొంచెం వివరిస్తారా? తప్పకుండా. సాంఖ్యదర్శనం ప్రకారం క్షేత్రమనేది విషయం, అంటే మన జ్ఞానానికి, మన ఇంద్రియాలకు అందినది. క్షేత్రజ్ఞుడు అవిషయం, అంటే ఇంద్రియాలకు అందనిది. విషయం, అవిషయం. ఉదాహరణకు ఒక మామిడి పండును తీసుకోండి. మనం దాన్ని చూడగలం, వాసన పసిగట్టగలం, రుచి చూడగలం. మన 5 ఇంద్రియాలతో దాన్ని గ్రహించగలం. కాబట్టి ఆ పండు మనకు విషయం. కరెక్ట్. కాని ఆ పండులో మాధుర్యం అనే గుణముంది కదా. ఉంది. దాన్ని మనం పట్టుకోగలమా? చూడగలమా? లేదు. అనుభవించగలం అంతే. ఆత్మ కూడా అలాంటిదే.
మన ఇంద్రియాలకు దొరకదు. అందుకే అది అవిషయం. అద్భుతం. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. సాంఖ్య దర్శనం ప్రకారం క్షేత్రం జడమైనది, క్షేత్రజ్ఞుడు చైతన్య స్వరూపుడు. ఇది చాలా ద్వంద్వ వైఖరిలా, బ్లాక్ అండ్ వైట్లా ఉంది. ఒక్క విధంగా అంతే. వేరే ఆలోచనా విధానాలు దీన్ని భిన్నంగా చూస్తాయేమో అనిపిస్తోంది. ఉదాహరణకు వైష్ణవుల్లాంటి భక్తి సంప్రదాయాల్లో దేవుణ్ణి ఒక వ్యక్తిగా భావిస్తారు. అక్కడ ఈ సంబంధాన్ని ఎలా వివరిస్తారు? అది కూడా కేవలం యంత్రం, ఆత్మలాంటిదేనా? చాలా మంచి పాయింట్ లేవనెత్తారు. వైష్ణవంలోని పాంచారాత్ర సంప్రదాయంలో విష్ణు సంహిత ప్రకారం ఈ సంబంధం కేవలం యంత్రం, ఆపరేటర్ లాంటిది కాదు. అది ఒక అద్భుతమైన ప్రేమ కథ లాంటిది. ప్రేమ కథ. అవును, ఒక విశ్వ నాటకం లాంటిది. ఇక్కడ క్షేత్రాన్ని ప్రకృతి అని, క్షేత్రజ్ఞుడిని పురుషుడు లేదా ఈశ్వరుడైన విష్ణువు అని అంటారు. ప్రకృతి, పురుషుడు. ఋగ్వేదం ప్రకారం ఆయన వ్యక్తమవని రూపం పురుషుడు. ఆయన అనంతమైన వ్యక్త రూపమే ఈ సృష్టికి అధిపతి అయిన ఈశ్వరుడు. ప్రకృతి, పురుషులు అంటే స్త్రీ పురుషులలాగనా? దాదాపుగా. కాని ఇది లింగభేదం కాదు, తాత్విక భేదం. ప్రకృతి అంటే సృజనాత్మక శక్తి, ఈ భౌతిక ప్రపంచం. పురుషుడు అంటే దానిని నడిపించే చైతన్యం. ఓకే. పించాయి. కాబట్టి మన శరీరం ప్రకృతి అయితే దానిని ప్రేమతో లీలగా నడిపించే చైతన్యం ఆ పరమ పురుషుడే. సరే, ఈ ప్రకృతి పురుషుల సిద్ధాంతం చాలా లోతైంది. ఒక గ్రాండ్ కాస్మిక్ థియరీలా ఉంది. కానీ ఇది కేవలం ఫిలాసఫీ క్లాస్లో చెప్పుకోవడానికేనా, లేక మన రోజువారీ జీవితంలో, మన ఆచారాల్లో ఎక్కడైనా దీనికి ప్రాక్టికల్ రూపముందా? మంచి ప్రశ్న. అంటే ఈ ఉన్నత స్థాయి సిద్ధాంతం ఎప్పుడైనా భూమి మీదకు దిగివస్తుందా? తప్పకుండా దిగివస్తుంది. మంత్రశాస్త్రంలో దీనికొక అద్భుతమైన ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంది. మంత్రశాస్త్రంలోనా? అవును. మంత్రశాస్త్రం ప్రకారం మనం జపించే మంత్రమే క్షేత్రం. అది శబ్దరూపంలో ఉన్న ఒక పవిత్ర క్షేత్రం. ఓకే, మంత్రం ఒక క్షేత్రం. మరి ఆ మంత్రమనే క్షేత్రంలో నివసించే క్షేత్రజ్ఞుడు ఎవరు? ఆ మంత్రంలో నిక్షిప్తమయ్యున్న అనంతమైన శక్తే ఆ క్షేత్రజ్ఞుడు. దానినే మనం మంత్రదేవత అంటాం. అంటే మంత్రంలోని శక్తిని మేల్కొల్పడానికి ఒక తాళం చెవిలాంటిదనమాట. కరెక్ట్. అందుకే మంత్రాన్ని కేవలం యాంత్రికంగా పెదవులతో పలకడం కాకుండా శ్రద్ధ, భక్తి, విశ్వాసంతో జపించాలి అనంటారు. ఆ భావనతో జపించాలని. దానినే క్షేత్రజ్ఞ భావ అంటారు. నాకు గుర్తుంది, ఒకసారి ఒకాయన రోజుకి 10,000 సార్లు గాయత్రీ మంత్రం జపిస్తున్నా కాని ఏమీ అనిపించట్లేదన్నారు. ఓ. నేనడిగాను, జపించేటప్పుడు ఏమాలోచిస్తారు అని. ఆయన తొందరగా 10,000 ఎప్పుడు పూర్తవుతుందా అని అన్నారు. అయ్యో. చూశారా, అక్కడ క్షేత్రమంటే మంత్రముంది, కాని క్షేత్రజ్ఞ భావం, ఆ అనుభూతి, ఆ ఏకాగ్రత పూర్తిగా లోపించింది. అది ఒక హై పర్ఫార్మెన్స్ కారుండి దాని తాళం చెవిని ఇగ్నిషన్లో పెట్టనట్లే. సరిగ్గా ఆ భావంతో జపించినప్పుడే మంత్రంలోని శక్తి మనకు కందుతుంది. అందుకే మంత్రం దేవత యొక్క సూక్ష్మ దేహం అని కూడా అంటారు. చాలా శక్తివంతమైన ఉదాహరణ. సరే, మనం ఇప్పటిదాకా శరీరం, సాంఖ్య దర్శనం, వైష్ణవం, మంత్రశాస్త్రం ఇలా చాలా దూరం ప్రయాణించాం. ఇన్ని సిద్ధాంతాలు, ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపే ఒక ముగింపు లాంటిదేమైనా ఉందా? ఉంది. ఈ చర్చనొక తార్కిక ముగింపు వైపు తీసుకెళ్దాం. ఆదిశంకరాచార్యులు మరియు భగవద్గీత ఈ భావనను ఎలా ముగించాయి? ఖచ్చితంగా ఉంది. ఆచార్య శంకరులు తమ విష్ణు సహస్రనామ వ్యాఖ్యానంలో దీనికొక అద్భుతమైన పునాది వేశారు. ఆయన ఒక శ్లోకాన్ని ఉటంకించారు. క్షేత్రాణి హి శరీరాణి బీజం చాపి శుభాశుభం. క్షేత్రాణి హి శరీరాణి అంటే ఈ శరీరాలే క్షేత్రాలు. మరియు మనం చేసే మంచి అంటే శుభ, చెడు అంటే అశుభ కర్మల ఫలితాలకు ఈ శరీరమే ఆధారం. మనం చేసే ప్రతి పనికి, ఆలోచనకు ఈ దేహమే క్షేత్రం. ఓకే. అందుకే పరమసత్యాన్ని తెలుసుకోవాలంటే ముందు ఈ దేహాన్ని, మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. అంటే కర్మ సిద్ధాంతానికి ఈ క్షేత్రజ్ఞ భావనకు శంకరులొక బలమైన సంబంధాన్ని ఏర్పాటుచేశారన్నమాట. అవును. ఇక దీనికి పరాకాష్ఠ, ఈ మొత్తం తాత్విక చర్చకు ముగింపు పలికిన మాట భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట. భగవద్గీత. అర్జునుడితో ఆయన ఇలా అంటారు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఒక్క నిమిషం ఆగండి. అన్ని క్షేత్రాలలో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనే అని తెలుసుకో.
వావ్! అవును. అంటే మనం ఎప్పటిదాకా మాట్లాడుకున్న సాంఖ్య దర్శనంలోని సాక్షి, వైష్ణవంలోని పరమపురుషుడు, మంత్రశాస్త్రంలోని దేవత ఇవన్నీ వేరువేరు కాదు, అన్నీ ఆ పరమాత్మే అని శ్రీకృష్ణుడు ఒక్క వాక్యంలో తేల్చేశారన్నమాట. సరిగ్గా. దిస్ ఇస్ ది అల్టిమేట్ మైక్ డ్రాప్ మూమెంట్ ఆఫ్ దిస్ ఫిలాసఫీ. ఖచ్చితంగా. ఇది ఒక అత్యున్నతమైన ప్రకటన. నా శరీరంలోని ఆత్మ, మీ శరీరంలోని ఆత్మ, ఒక చీమ శరీరంలోని ఆత్మ, ఒక ఏనుగు శరీరంలోని ఆత్మ అన్నీ వేరువేరు కావు. అన్నీ ఒకటే. అన్ని శరీరాలనే క్షేత్రాలలో నివసించే ఆ ఏకైక క్షేత్రజ్ఞుడు, ఆ శాశ్వతమైన, సర్వవ్యాప్తమైన చైతన్య స్వరూపం తానేనని కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. అందుకే విష్ణువును క్షేత్రజ్ఞుడు అంటారా? అందుకే విష్ణు సహస్రనామం శ్రీ మహావిష్ణువును క్షేత్రజ్ఞుడు అని కీర్తిస్తుంది. ఎందుకంటే ఆయనే సర్వక్షేత్రాలలో నివసించే ఏకైక అసలైన క్షేత్రజ్ఞుడు. అద్భుతం. ఈరోజు మన చర్చ శరీరం ఒక దేవాలయం అనే ఒక సాధారణ భావనతో మొదలైంది. ఒక తాత్విక డిటెక్టివ్ కథలా సాగి అవును. సాంఖ్య, వైష్ణవ సిద్ధాంతాలనే క్లూజ్ను పరిశీలించి, మంత్రశాస్త్రంలోని ప్రాక్టికల్ అప్లికేషన్ను చూసి, చివరికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటతో ఈ మిస్టరీ వీడింది. నిజమే. క్షేత్రజ్ఞ అనే ఒక చిన్న పదంలో ఇంత లోతైన, సమగ్రమైన విశ్వసత్యం దాగి ఉంది. అవును. దీని నుండి మనం మన జీవితంలోకి తీసుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటే. మన శరీరాన్ని, అలాగే ప్రతి జీవి శరీరాన్ని ఒక పవిత్రమైన ప్రదేశంగా, సాక్షాత్తు ఆ పరమాత్మే నిర్వహించే ఆలయంగా చూడగలగడం. ప్రతి జీవి శరీరాన్ని? అవును. ఈ ఒక్క దృష్టికోణం వస్తే చాలు, మనల్ని మనం చూసుకునే విధానం, ఇతరులను చూసే విధానం, ఈ ప్రపంచంతో మనం వ్యవహరించే తీరు పూర్తిగా మారిపోతుంది. ఈ చర్చ ముగింపుగా శ్రోతలకొక ప్రశ్నం. ఈ శరీరం ఒక దేవాలయం, అందులో నివసించేది దైవస్వరూపం అని మనం కేవలం మేధోపరంగా కాకుండా మనస్ఫూర్తిగా ప్రతిక్షణం భావిస్తే, ప్రతిరోజు మనతో మనం మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో వ్యవహరించే తీరులో ఎలాంటి మార్పొస్తుంది?